బీర్లు తాగి ఇద్దరు యువకులైతే చనిపోయారండి. అన్నమయ్య జిల్లాలో సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో అయితే. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అది ఏదో కల్తీ వల్ల తాగే వాళ్ళు చనిపోవడం గాదు. లేకుంటే వాళ్ళ అత్యుత్సాహం లేకుంటే వాళ్ళ యొక్క ఎట్ట చెప్పాలంటే ఒక సరదాగా వాళ్ళు బీర్లు పోటీ పెట్టుకున్నారంట. ఇద్దరు గూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లే. ఒకళ్ళకి 26 సంవత్సరాలు, ఒకళ్ళకి 34 సంవత్సరాలు కుర్రోళ్ళే. మన వయసే ఉంటుంది. మరి అలాంటిది వాళ్ళు పోటీ పెట్టుకుని దాదాపు 19 బీర్లు తాగారంట. ఆల్మోస్ట్ అంటే 10 బీర్లు తాగినట్టు ఆల్మోస్ట్. ఒకళ్ళు 9 బీర్లు, ఒకళ్ళు 10 బీర్లు తాగారేమో తెలీదు మరి. ఒక్కళ్ళే ఎక్కువ తాగారేమో. ఇద్దరు చనిపోయారంట. అంటే ఆల్మోస్ట్ ఇద్దరు పోటీ పడి తాగారంట. మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ చేశారంట. రాత్రి 7:30 దాకా అయితే తాగుతూనే ఉన్నారంట. దాదాపు అంటే ఆల్మోస్ట్ మీరు అర్థం చేసుకోవచ్చు. 10 బీర్లు తాగినట్టు ఆల్మోస్ట్. ఆ బీర్లు మరి ఎందుకంటే అంత బీరు బాడీలోకెళ్తే ఇంక తట్టుకోలేదు కదా! మీరు 750 ఎంఎల్ ఎంతో ఉంటుంది బీరు బాటిల్ సంబంధించి. ఎందుకంటే 1, 2 బీర్లు తాగితేనే కళ్ళు తిరిగి పడిపోతుంటారు చాలామంది. అలాంటిది 3 బీర్లు, 4 బీర్లు కాదు. దాదాపు 10 బీర్లు అంటే మామూలు విషయమా? కాబట్టి అది పాయిజన్‌గా తయారై ఉంటుంది. లేకుంటే బాడీ తట్టుకోలేక అది రియాక్ట్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి తప్పులు చేయొద్దండి. ఎందుకంటే పోటీ పడాలంటే చాలా ఉన్నాయి. రన్నింగ్ రేస్ పెట్టుకోండి, లేకుంటే మిగతా చాలా గేమ్స్ ఉన్నాయి. వాటిల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ మందు పోటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. చావుతో చెలగాటమే. ఇప్పుడు చూడండి, చేతికి అందించిన కొడుకులైతే ఈరోజు చనిపోవడంతోటి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆవేదన ఉంటుందో చెప్పండి. కరెక్ట్‌గా ఇంత కష్టపడి వాళ్ళని చదివించి ఇన్ని జాబులు చేస్తున్న టైంలో చేతికి ఇప్పుడే మంచిగా డబ్బులు వచ్చే సిచ్యువేషన్‌లో చనిపోయారు. ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులకైతే చాలా ఆవేదన ఉంటుంది. ఆహ్, చాలా బ్యాడ్ లక్. ఇలా చాలామంది చాలా యువత కూడా ఇలా చాలామంది ఇలాంటి బెట్టింగ్‌లేసుకుంటారు. ఇలానే కాదు, లిక్కర్ కూడా మీరు చూసుకుంటే సారాయి కూడా ఇలానే తాగుతూ ఉంటారు పోటీ పడి మరి. కొంతమందైతే ఎత్తిన బీరు ఆపకుండా తాగడం ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చేయకూడదండి. ఇలాంటివన్నీ చేయకూడదు. ఎందుకు చెప్పండి? అలాంటి రిస్కీ ఫ్యాక్టర్‌లు ఎందుకు చేయడం చెప్పుండు. ఏదో ఊరికొచ్చామా, సరదాగా ఒక బీర్ తాగామా, ప్రశాంతంగా ఉన్నామా, కాసేపు ఎంజాయ్ చేసామా అన్నట్టుగా ఉండాలి గానీ, ఇలాంటి బెట్టింగ్‌లేసేసుకొని ప్రాణాలతో చెలగాటమాడటం కరెక్ట్ కాదు. సో, ఇది చూసిన తర్వాతైనా మందు బాబులు కొంచెం జాగ్రత్తగా ఉంటారని అనుకుందాం. ఎందుకంటే ఓవర్‌గా నేను 10 బీర్లు తాగుతాను. కొంతమంది ఛాలెంజ్‌లు విసురుతూ ఉంటారు. నేను 4 బీర్లు తాగుతాను, 5 బీర్లు తాగుతాను. ఒరేయ్ బాబా! నువ్వు ఎంజాయ్ చేయడానికి తాగరా స్వామి అని నేర్చుకో. అది తాగడం, ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అది నేర్చుకోకపోతే జస్టు ఇంకా నీళ్లు తాగినా, బీర్ తాగినా వేస్టే. అప్పుడు అంత రేటు పెట్టి ఎందుకు ఆ బీర్ తాగడం చెప్పండి, నాకు అర్థం కాదు. కాబట్టి మనం యాక్చువల్‌గా ఎంకరేజ్ చేయకూడదు హెల్త్‌కి సంబంధించి. కాకపోతే గవర్నమెంట్‌లే దీన్ని చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కానీ అయినప్పటికీ మందు బాబులైతే దీనికి బానిస లాంటి వాళ్ళు అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మందనేది వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. చాలామంది దీనికే బానిస అయిపోయి వాళ్ళ జీవితంలో బతికేస్తూ ఉంటారు. మనం ఏం చేయలేం. కాకపోతే ఈ యువత ఇద్దరు కూడా నాకు తెలిసి మంచి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం జ్ఞానం ఉండాల్సింది. అరే అంత బీరు లేకుంటే అంత ఆల్కహాల్ బాడీలోకెళ్తే అది బాడీ తట్టుకోలేదన్న విషయం వాళ్ళకి తెలియట్ల. ఎందుకంటే ఒక బాడీ ఒక లిమిట్ ఉంటుంది. ఆల్కహాల్ ఎంతో తీసుకోవాలో బాడీకి తెలుసు. ఆ తర్వాత అది వద్దంటది. ఆటోమేటిక్‌గా రియాక్షన్ ఇస్తుంది. వాంతులు చేసుకునే వాళ్ళు వాంతులు చేసుకుంటారు. వద్దంటది. కాకపోతే దాన్ని మించి నువ్వు బాడీలో పంపిస్తున్నావంటే దానికి ఏం చేయాలో అర్థం కాక ఊపిరైతే వదిలేసింది బాడీ అయితే. అదే జరిగిందక్కడ. ఇలాంటి తప్పిదం ఎవరు చేయొద్దండి. అసలుకి ఆల్కహాల్ పైన ఎప్పుడు కూడా ఛాలెంజెస్ పెట్టుకోవద్దు. అలానే కొంతమంది ఆల్కహాల్ తాగి విపరీతంగా రేసులైతే పెట్టుకుంటారు. బైక్ రేసులు, కార్ రేసులు పెడుతూ ఉంటారు. అది కూడా తప్పే. ఆల్కహాల్ అసలు బండిని ముట్టుకోకూడదు. అదైతే మీరు జాగ్రత్తలు వహించండి. జాగ్రత్తగా ఉండండి. మీ తల్లిదండ్రులు ఇంత కష్టపడి మిమ్మల్ని చదువు చెప్పి చదువు చదివించి కరెక్ట్‌గా చేతికొచ్చి టైంకి ఇలా చనిపోతే ఎంత బాధ చెప్పండి, నాకు అర్థం కాదు. వాళ్ళ తల్లిదండ్రులకైతే ఇంక ఆవేదన చెప్పలేం. చూద్దాం. ఇలాంటి తప్పులు మీరు కూడా చేయవద్దని నేనైతే కోరుకుంటున్నా. మరి అన్నమయ్య జిల్లాలో అయితే చాలా విషాదం నెలకొంది. సంక్రాంతి పండగకొచ్చారు వాళ్ళు. దాదాపు 3 గంటల నుంచి 7:30 గంటల పాటు తాగారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంక కంటిన్యూషన్ తాగుతూనే ఉన్నారు. బాడీ తట్టుకోలేక వాళ్ళైతే చనిపోయారు. చాలా బాధాకరం.